ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించి డీసీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటంలో హడావిడి చేశారు. ఇప్పటం గ్రామంలో 3 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణ చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న పవన్ నానాయాగి చేశారు. అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద బురజల్లడానికి తన మనుషులతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. కోర్టు వారికి చీవాట్లు పెట్టి జరిమానా విధించింది. డీసీఎం అయ్యాక ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పటం వెళ్లిన పవన్ పై ప్రత్యేక కథనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగాయి. అదే సమయంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చిన్న గ్రామం ఇప్పటంలో రద్దీ ఎక్కువై రోడ్డు ఇరుకుగా మారడంతో విస్తరించేందుకు 2022లో పనులు చేపట్టారు. రోడ్డు స్థలంలో దశాబ్దాలుగా ప్రహరీ గోడలు, గేదెల షెడ్లు నిర్మించుకొని వాడుకుంటున్నారు. భవిష్యత్తు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డును 4 లైన్లుగా విస్తరించేందుకు రోడ్డు స్థలాల్ని ఆక్రమించుకున్న వారికి నోటీసులిచ్చారు. ఒకసారి ఇచ్చినా స్పందించకపోవడంతో రెండోసారి కూడా ఇచ్చారు. ఇప్పటం రోడ్డు విస్తరణకు ముందే ఆత్మకూరు మెయిన్ రోడ్డును కూడా విస్తరించి సింగిల్ రోడ్డును 4 లేన్ల రోడ్డుగా మార్చారు. రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో ఇప్పటం రోడ్డును కూడా విస్తరించాలని భావించిన అధికారులు రోడ్డును ఆక్రమించుకొని ప్రహరీ గోడలు, షెడ్లు నిర్మించుకున్న వారికి 2 సార్లు నోటీసులిచ్చారు. 2 నోటీసులు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి ప్రహరీలు, తాత్కాలిక షెడ్లను తొలగించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయం చెయ్యాలని పక్కా ప్లాన్ వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రహరీలు, షెడ్లు మాత్రమే తొలగిస్తున్నామని, ఇళ్ల జోలికి వెళ్లడం లేదని అధికారులు ఎంత చెబుతున్నా టీడీపీ, జనసేన నేతల విష ప్రచారం ఆగలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి హైడ్రామా నడిపించారు. తన సభకు స్థలం ఇచ్చినందుకు ఇప్పటం ప్రజలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష కట్టి ఇళ్లు కూల్చేస్తుందంటూ తెగ హడావిడి చేశారు. తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే నడిచింది. పవన్ కళ్యాణ్ 14 మంది తన కార్యకర్తలను కోర్టుకు పంపించి తమ ఇళ్లు తొలగిస్తున్నారంటూ పిటిషన్ వేయించారు. 2 నోటీసులు తీసుకున్న పిటిషన్ దారులు తమకు కార్పొరేషన్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రహరీలు తొలగించారని పిటిషన్లలో పేర్కొన్నారు. అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం తామిచ్చిన నోటీసులను పక్కా సాక్ష్యాలతో హైకోర్టుకు అందజేసింది. 14 మంది జనసేన కార్యకర్తలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసి తమను పక్కదారి పట్టిస్తారా అంటూ మండిపడింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరూ చేయకుండా గుణపాఠం చెప్పడానికి ఒక్కో పిటిషన్ దారుడికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. దీంతో పరువు పోయిందని భావించిన జనసేన అధ్యక్షుడు పవన్ ప్లేటు మార్చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ₹1,00,000 ఆర్థిక సాయం పేరుతో మరొక డ్రామాకు తెరలేపారు. తప్పుడు సమాచారంతో కోర్టును మోసం చేశారని స్వయంగా కోర్టే చెప్పినా పవన్ మాత్రం తన డ్రామా కొనసాగించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లో సవాల్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయినా నారా లోకేష్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అదే గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు తొలగించారంటూ ఒకరి తర్వాత మరొకరు డ్రామాలు కంటిన్యూ చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటంలో డబుల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి అందమైన లైటింగ్ పెట్టడంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో కంగుతిన్న జనసేన నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా పిటిషన్దారులకు చీవాట్లు పెట్టింది. 14 మంది జనసేన కార్యకర్తల తరపున వాదించిన న్యాయవాదులు వీళ్లంతా రైతులని, వాళ్లకు అక్షర జ్ఞానం లేదని మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలంటూ న్యాయస్థానాన్ని బ్రతిమలాడుకున్నారు. దీంతో న్యాయస్థానం 14 మంది జనసేన కార్యకర్తలు చేసింది ముమ్మాటికి తప్పేనని తేల్చి చెబుతూ హైకోర్టు వేసిన ₹1,00,000 పెనాల్టీని 25,000కు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే అప్పట్లో తనకు మద్దతు పలికిన ఇప్పటం జనసేన నాయకుల ఇంటికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి తెగ హడావిడి చేశారు. వాస్తవానికి హైకోర్టు జరిమానా విధించిన 14 మందిలో ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా ఉన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం వేసిన రోడ్డు మీద నుంచే ఇప్పుడు డీసీఎం పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు పవన్ కళ్యాణ్ను కలవడానికి ప్రయత్నించారు. అధికారంలో లేని సమయంలో ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ నిధులు విడుదల చెయ్యాలని అడిగేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లు కూల్చేసిందని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు గనక ఎన్ని ఇళ్లు కూల్చారో విచారించి నిగ్గు తేల్చండి అని అడుగుదామని కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. కానీ
పవన్ గ్రామస్తులు ఎవరినీ కలవకుండానే నాగేశ్వరమ్మ ఇంటి నుంచి వెనుదిరిగారు.